ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి విశాఖపట్నం సిటీ ఆధ్వర్యంలో ఈ ప్రేమసా మందిరంలో మేము స్వామివారి 99వ జన్మదినోత్సవ వేడుకలు చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమాలు ఈరోజు ఉదయం 4:45 ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనతో ప్రారంభమయ్యాయి. తర్వాత 9:30 గంటలకి భక్తులందరి చేత సమూహంగా శ్రీ సత్యసాయి దివ్య వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 11:45 నుంచి భక్తులందరికీ కూడా మహా నారాయణ సేవ జరుగుతుంది. ఈ నారాయణ సేవకి ఎప్పటిలాగే 5,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తర్వాత సాయంకాలం కార్యక్రమం 4:45 మళ్ళీ ఓంకారం, వేదపట్నం, అష్టోత్తరంతో ప్రారంభమై సమితి గాయకుల చేత 5:30 నుంచి 6 గంటల సమితి గాయకుల చేత భజన, 6:05 జ్యోతి ప్రజ్వలన, 6 to 7 స్వామివారి పూర్వ విద్యార్థి డాక్టర్ మణికొండ సాయి ప్రసాద్ వారి చేత ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 99 కేజీల స్వామివారి పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వామివారికి ఉయ్యాల సేవ, వింజామర సేవ భక్తులందరి చేత చేయించడం జరుగుతుంది. తర్వాత బాణసంచ కార్యక్రమం, తర్వాత స్వామివారికి మహామంగళి హారత్తో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బివి రమణ, విశాఖ జిల్లా సత్యసాయి సంస్థల జాయింట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్. విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో స్వామివారి యొక్క అవతారం ఈ భూమిపై అవతరించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పరంపరను కొనసాగిస్తూ భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, మన విశాఖ జిల్లాలో కూడా సత్యసాయి సంస్థలు ఈ కార్యక్రమాలు ఇతరులంగా అనేక సేవా కార్యక్రమాలు అవన్నీ నిర్వహిస్తున్నారు. భగవాన్ బాబావారు సూచించిన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ పంచ సూత్రాలను మానవాళి మనుగడకు, ప్రశాంతమైన జీవనాన్ని సాగించడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అనుసరించడం వల్ల అని చెప్పి వారి యొక్క అవతార లక్ష్యంగా వారు ప్రబోధించారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల ద్వారా, ఈ సాయి సంస్థల ద్వారా మానవాళికి ఆ సందేశ వ్యాప్తికి మా వంతు కృషిని మేము కొనసాగిస్తాం.